కార్తీక పురాణం 23వ అధ్యాయం శ్రీరంగ క్షేత్ర మహత్యం. విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు, సదాచార సంపన్నుడు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు అయ్యాడు. యజ్ఞయాగాలు అనేకం చేశాడు. విష్ణు భక్తి వల్ల సత్వగుణం పొందాడు. అరిషడ్వర్గాల్ని జయించాడు. కార్తీక వ్రతచరణం వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది. ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలాపతిని అర్చించటానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళి అక్కడ సంసార వశాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుణ్ణి పూజించు అని చెప్పింది. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు. త్రోవలో ఉన్న పుణ్యతీర్థాలు, దేవాలయాలు దర్శించుకుని సేవిస్తూ శ్రీరంగం చేరుకుని కార్తీక మాసంలో స్వామిని అర్చిస్తూ కృష్ణ కృష్ణ అని గానం చేస్తూ స్నాన, దాన, జప, హోమ, దేవతా ప్రోక్షణలు చేస్తూ మాసాంతంలో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడి నుండి తిరిగి నిజనగరానికి చేరుకున్నాడు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. కొన్ని ఏండ్లు రాజ్యం పాలించి తన పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపురం జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతను విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతం పుణ్యప్రదమైంది. అన్ని కోర్కెల్ని తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకారులు కావు. కేశవుడికి అవి చాలా ఇష్టం. అటువంటి కార్తీక ధర్మాలన్నీ మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమ గతిని పొందుతారు. సకల సుఖాల్ని ఇచ్చేది, పాప వినాశకమైనది అయిన జయప్రదమైన కార్తీక వ్రతం ఆచరించకపోయిన వాళ్ళు కీడు పొందుతారు. ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 23వ అధ్యాయం సంపూర్ణం.